ఓం శుభకాయ స్వాహ, ఓం ఏకదంతాయ స్వాహ, ఓం కపిలాయ స్వాహ, ఓం గజకర్ణికాయ స్వాహ, ఓం లంబోదరాయ స్వాహ, ఓం వికటాయ స్వాహ, ఓం విఘ్నరాజాయ స్వాహ, ఓం వినాయక స్వాహ. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? ఓమగేతవే స్వాహ, సిద్ధి గణపత ఏ స్వాహ, బుద్ధి గణపత ఏ స్వాహ, లంబోదర గణపత ఏం చేస్తుంది ఇది? గణపత ఏ స్వాహ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దాక్కున్న వాళ్ళందరూ ఒకసారి బయటకు వచ్చేసేయండి. రండి రండి. వస్తున్నాం పంతులు. రే పిలుస్తున్నారు, త్వరగా రండి. పిలుస్తున్నారు పదండి. ఓం దేవ బృహస్పతి రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవేం ఇంకా ఎన్ని స్వాహాలు చదువుతాడు? పంతులు తాళి త్వరగా తీవయ్యా. ఇంకా హోర స్టార్ట్ కాలేదు కదా. హోరలేదు గీరలేదు, తాళిని తీసి ఇవ్వండి. తాళి ఎవరి చేతికి ఇవ్వాలి? నా చేతికి. అల్లుడు క్యాచ్. భజంత్రీలు భజంత్రీలు కట్టేస్తాను. ఓ మాంగళ్యం తంతునాలేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు శతమానం భవతి. అల్లుడు ఆరు ముళ్ళు స్ట్రాంగ్ గా ఉంటది. దేవేంద్రియే ప్రతిష్టతే సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. అమ్మయ్యా, ఎలాంటి సమస్య లేకుండా పెళ్ళైపోయింది. అవును. ఎక్కడ అయ్యింది? ఇకపైనే మొదలవుద్ది. ఈ విషయం గనుక మా ఆయనకి తెలిసిందో రణరంగమే అయిపోద్ది. అయ్యో, మళ్ళీ ఫోన్ చేస్తారు. ఇదిగో వస్తున్నానండి. హలో. ఏమే ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తడం తెలీదా? అది కాదండి, ఇంటర్వ్యూ రూమ్ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాం. అలాగా? ఇంటర్వ్యూ ఏమైంది? అదేనండి. పంతులు గారు కొంచెం మెల్లగా చదవండి. అంతా బాగా జరిగిందండి. కాకపోతే మీరు లేని లోటు బాగా తెలుస్తుందండి. ఏమండి, అమ్మాయి కొంచెం శుభాకాంక్షలు చెప్పండి. ఇవ్వు చెప్తాను. ఇదిగో నాన్నగారు మాట్లాడుతున్నారు, మాట్లాడు. నానా, అమ్మా శుభాకాంక్షలు. ఇలా చూడమ్మా, నాన్న నీతో లేకపోయినప్పటికీ నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయమ్మా. నువ్వేం కంగారు పడకుండా హ్యాపీగా ఉండు. అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏమండి? ఏమే ఓనర్ గారు ఎలా ఉంటారు? అయ్యో, బంగారం లాంటి మనిషి అండి. ఏమండి, ఆ అబ్బాయి కూడా శుభాకాంక్షలు చెప్పండి. అతనికి ఎందుకే శుభాకాంక్షలు? లేదు, మన అమ్మాయికి మొదటిసారిగా జీవితాన్ని ఇచ్చాడు కదా, దానికి కొంచెం థ్యాంక్స్ చెప్పండి. మన అమ్మాయిని ఇక ముందు ఆయనే కదా చూసుకోవాలి. సరే ఫోన్ ఇవ్వు. ఒక నిమిషం అండి. అల్లుడు మాట్లాడుతున్నారు. నా కోసం నా తాళి కోసం. బాబు చెప్పండి. నమస్కారం. మా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చినందుకు శుభాకాంక్షలు బాబు. నువ్వే నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న పిల్ల ఏదైనా తప్పు చేసిందనుకో నువ్వే పెద్ద మనసుతో అడ్జస్ట్ అవ్వాలి. దాని జీవితమే ఇక మీదట నీ చేతిలో ఉంది. తన గురించి మీరేం దిగులు పడకండి. మీకంటే 4 రెట్లు బాగా నేను టేక్ కేర్ చేసుకుంటాను. ఫ్యూచర్ లో మీ అమ్మాయి ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. ఒక్క నిమిషం, మీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. డైరెక్ట్ గా రండి, చూసినట్టే ఉంటుంది. సరే ఇదిగోండి, మాట్లాడండి. ఏంటండి? అమ్మాయికి జీతం ఎంత? జీతం ఎంత అని అడుగుతున్నారు? ఒక 25,000 అని చెప్పండి. 25,000 అంటండి. ప్రారంభమే 25,000. ఈయనొకరు స్టార్టింగ్ 25,000 అని అడుగుతున్నారు. ఆయనేంటమ్మా గుచ్చుగుచ్చు అడుగుతున్నాడు? పోను ఇంక్రీజ్ అవుతుందని చెప్పు. ఆయన ఏంటమ్మా గుచ్చుగుచ్చు అడుగుతున్నాడు? పోను ఇంక్రీజ్ అవుతుందని చెప్పు. అది కాదు, పోను ఇంక్రీజ్ అవుతుందంటండి. అయితే అమ్మాయి భోజనానికి రూములకి అన్ని కూడా ఒక 5,000 ఖర్చు కుంచుకొని మిగతా 20,000 నా బ్యాంకులో వేయమని చెప్పు. ఊరు మొత్తం అప్పులైనాయి కదా, కనీసం అప్పులన్నా తీర్చినట్టుగా ఉంటుంది. సరేనండి. ఏమండి, నేను అమ్మాయితో పాటు 4 రోజులు ఉండొస్తానండి. అది ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి రావాలి. నువ్వు అక్కడే ఉండి అమ్మాయికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి కొద్ది రోజులుండి రా, సరేనా? పెట్టేస్తాను. అల్లుడు నెల ఆయన అకౌంట్ లో 20,000 వెయ్యాలంట. ఏంటి 20,000? తిరుగుతోంది.